తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది. ఇవాళ హైదరాబాద్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. కాసేపట్లో ప్రధాని మోదీ హైదరాబాద్కు చేరుకోనున్నారు. మల్కజ్గిరిలోని రోడ్ షో నిర్వహించనున్నారు. మిర్జాలగూడ నుంచి మల్కజ్గిరి వరకు ప్రధాని రోడ్ షోలో పాల్గొనున్నారు. రోడ్ షో అనంతరం రాజ్భవన్లోనే ప్రధాని బస చేయనున్నారు. ఇక రేపు హైదరాబాద్ నుంచి బయలుదేరి నాగర్ కర్నూల్ చేరుకోనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగేంద్ర అందిస్తారు. నాగేంద్ర, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక పార్లమెంటు స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా ప్రస్తుతం కమలదళం ముందుకు వెళ్తుంది. దానిలో భాగంగానే ప్రస్తుతం అధిష్టానానికి సంబంధించినటువంటి అగ్రనేతలంతా కూడా రోజుకొకరు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ప్రస్తుతం మరి కాసేపట్లో ప్రధాని మోడీ హైదరాబాద్ చేరుకోబోతున్నారు. ముందుగా 4:40 హైదరాబాద్ చేరుకోవాల్సిన సమయం ఉన్నప్పటికీ కానీ మరొక గంట లేటుగా ప్రధాని మోడీ హైదరాబాద్కి రాబోతున్నారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, మల్కాజ్గిరి ఎక్కడైతే ప్రధాని మోడీ రోడ్ షో నిర్వహిస్తున్నారో అక్కడ మల్కాజ్గిరి రోడ్ షో వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం బీజేపీ టార్గెట్ 12గా 12 పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా తన ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. దానిలో భాగంగా ఈరోజు ప్రధాని మోడీ మరి కాసేపట్లో బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో చేరుకోబోతున్నారు. చేరుకున్న తర్వాత అక్కడి నుంచి నేరుగా 6:15 తర్వాత ప్రస్తుతం మనం ఉన్నటువంటి మల్కాజ్గిరి క్రాస్ రోడ్డుకి చేరుకునేటటువంటి అవకాశం ఉంది. మొదటగా మల్కాజ్గిరిలో ఉన్నటువంటి మిర్జాలగూడ ప్రాంతానికి ప్రధాని మోడీ చేరుకుంటారు. అక్కడి నుంచి దాదాపు 1.5 కిలోమీటర్కి పైగా కూడా రోడ్ షో నిర్వహించబోతున్నారు. ఇప్పటికే దాదాపు 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీజేపీ శ్రేణులంతా కూడా ప్రస్తుతం మల్కాజ్గిరికి చేరుకున్నారు. ఇక్కడ సికింద్రాబాద్, అదేవిధంగా హైదరాబాద్తో పాటు మరొక వైపు చేవెళ్ళ, అదేవిధంగా భువనగిరితో పాటు ఓవరాల్గా మొత్తం 5 పార్లమెంటు నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని మోడీ ఇప్పటికే గ్రాండ్గా వెల్కమ్ చేసేందుకు బీజేపీ శ్రేణులంతా అన్నింటినీ చూస్తాం. భారీ భద్రతను ప్రస్తుతం ప్రధాని మోడీ నిర్వహించేటటువంటి రోడ్ షోకి సంబంధించినటువంటి ఏరియాలో పూర్తిగా నేషనల్కి సంబంధించి పూర్తిగా పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దీంతో పాటు దాదాపు గంట పాటు సాగేటటువంటి ప్రధాని ఈ రోడ్ షోలో రాజ్భవన్ చేరుకుంటారు. రాజ్భవన్ బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగం చేయబోతున్నారు. పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాలు 20 భారీ బహిరంగ సభలు నిర్వహించాలనేటటువంటి నిర్ణయానికి రాష్ట్ర నాయకత్వం రావడం జరిగింది. దానిలో భాగంగానే ప్రస్తుతం వరుసగా రోడ్ షోలతో పాటు భారీ బహిరంగ సభలు సైతం నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. పూర్తిగా చూసుకోవచ్చు, మల్కాజ్గిరి ప్రధాని మోడీ నిర్వహించేటటువంటి రోడ్ షో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పూర్తిగా బీజేపీ శ్రేణులు, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న ఈ రోడ్ షో మరొకవైపు రేపు జరిగేటటువంటి భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఏం ప్రసంగం చేయబోతున్నారని మాత్రం చూడాల్సినటువంటి అవసరం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ నాగేంద్ర.